పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అయితే పెళ్లివారం అండి కావచ్చు, దానికి ముందు మావిడాకులు కావచ్చు, లెంతీగా ఉండేవి ఎపిసోడ్స్ ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత వచ్చినవన్నీ చాలా షార్ట్ అండ్ స్వీట్గా కట్ అయిపోతూ ఉన్నాయి. ఏంటి అసలు లెందీ కదా, లాగ్ ఉండేవి. లాగ్ ఏం లేవు అంటే ప్రతి ఒక్క మామిడాకులు 15 నిమిషాలే, పెళ్లివారం అంటే 18 నిమిషాలే, ఇప్పుడు చేస్తున్నాను 20 నిమిషాలు. బట్ బోల్డ్ అన్ని ఎపిసోడ్స్ ఉండేవి కదా. అవును, ఇక్కడ ఎపిసోడ్స్ తక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రతిదీ 10 ఎపిసోడ్లతో ఎండ్ చేద్దాం అనుకుంటాం మేము, కానీ బ్రాండ్ ఇన్స్ట్రక్షన్ బట్టి కొంచెం చేయాల్సి వస్తుంది. ఓకే, సో అలా మధ్యలో ఆర్టిస్టులు లేకపోయినా వాళ్ళ డేట్లు లేకపోయినా ఆపేయాల్సి వస్తుంది. ఏంటి యాక్టర్గా ఉండడం ఇష్టం, డైరెక్టర్గా ఉండడం ఇష్టం? సో డైరెక్టర్ అవుదామని వచ్చానండి, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మనం కథ చెప్పి ఒప్పించి అంత టైం లేదు. ఎందుకు వచ్చిన కూడా యాక్టర్గా బిజీగా ఉన్నాం కదా, ఎప్పుడైనా మనకి ఇంక లేదు అన్నప్పుడు డైరెక్షన్ చేసుకోవచ్చు. సో ఏం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటారా, లేకపోతే కమిడియన్ రోల్స్ చూస్ చేసుకుంటారా? మూవీస్ వైపు వస్తే అవకాశం దొరకడమే గొప్ప లాస్య ఫస్ట్. సో అది ఏదైనా నాకు నచ్చితే చేస్తాను తప్ప, అదే నీకు అవకాశం వచ్చింది నేను పవరా చేయమంటే అట్లా చేయను. ఏదో ఒక రోజు ఇండస్ట్రీ వదిలేస్తే షార్ట్ ఫిల్మ్స్ తీసుకుని ఊరు వెళ్ళి ప్రొజెక్టర్ మీద 10 రూపాయలు టికెట్ వేసుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. అంతే, సింపుల్. నాకు నచ్చితే చేస్తా, చేయండి. అయితే ఇప్పుడు జనరేషన్స్ కానీ ప్రతి ఒక్క వెబ్ సిరీస్లు ఇవన్నీ అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇంకా అలాంటి కంటెంట్ ఏదైతే కామెడీ కంటెంట్ కొంచెం చేస్తున్నారు విత్ డైలాగ్స్ ఇవన్నీ, అది నెక్స్ట్ ఆడియన్స్కి ఇప్పుడున్న జనరేషన్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, లేకపోతే ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మిలియన్స్ అని జెన్జీస్ అని చాలా తేడా వచ్చింది. అవును, నేను చేస్తే రీచ్ ఉంటుందేమో కానీ అది క్రమేపీ సీరియల్ అయిపోద్ది. ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు, ఖాళీగా ఉన్న పెద్దవాళ్ళు, 35-40 దాటిన వాళ్ళు, ఇలా వీళ్ళు తప్ప జెన్జీస్ చూడరు, వాళ్ళకి అర్థం కాదు. ఉపోద్ఘాతం అన్నాం అనుకోండి, వాట్ అంటాడు, వాడికి అర్థం కాదు. మాకు అంటే జనరల్గా మనకే అర్థం కాదు. ఇప్పుడు రెడ్డి గారు ఏంటంటే మీ ఉపోద్ఘాతం అని చాలా సందర్భాల్లో నేను పాత తెలుగు రూటెడ్ డైలాగ్స్ వాడా. ఇప్పుడున్న వాళ్ళకి రమారమిగా కొంచెం అర్థం అవుతుంది, జెన్జీస్ కంప్లీట్గా అర్థం కాదు. అప్పుడు నాది అయిపోయినట్టు జనరేషన్ అయిపోయింది. మరి అప్గ్రేడ్ అవ్వాలి కదా, అంటే అలా ఆ థాట్ ప్రాసెస్ క్రియేటివ్గా అలా చేస్తేనే కదా నెక్స్ట్. అంటే యూట్యూబ్ వరకు అంత స్ట్రెయిన్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఏదైనా ఒక పోలీస్ మూవీ తీస్తున్నాం అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ టెర్మినాలజీస్ మనకు తెలియాలి. ఒక సాఫ్ట్వేర్స్ మూవీ తీస్తున్నాం అనుకోండి, దాని టెర్మినాలజీస్ మనకు తెలియాలి. దానికోసం చాలా చాలా తిరుగుతాం, చాలా చదువుతాం, చాలా నేర్చుకుంటాం. కానీ యూట్యూబ్కి అంత కష్టపడాల్సిన పని లేదు. ఇప్పుడు మొత్తం యూట్యూబ్లో చూపించేస్తే సినిమాలో ఏం చూపించడం ఏముండదండి. ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు మొత్తం, సినిమాలో ఏముంటుంది? అసలు ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఇలా వీడియో పెట్టగానే మిలియన్స్ దాటేస్తుంది వన్ డేకే. ఇప్పటికే అదే హవా ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఎక్కడో ఎవరో కనెక్ట్ అవుతారండి. అది అసలు నన్ను కూడా వాళ్ళు ఓన్ చేసుకోవడం ఎక్కువ. అంటే కామెడీ యూజువల్గా మిడిల్ క్లాస్ వైపు కానీ ఒక రిలేషన్ మీద కానీ ఉంటుంది. ఏంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇటువంటి కామెడీ అనేది వస్తూ ఉంటుందా? అంటే ఏదైనా వెబ్ సిరీస్ కానీ డైలాగ్స్ కానీ రాసినప్పుడు సొంత అనుభవాలు చాలా ఎక్కువ ఉంటాయండి. సొంత అనుభవాలు ఏ రచయిత అయినా సరే ముందు ఒక క్యారెక్టర్ రాసినప్పుడు అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఫాదర్దైనా ఆ క్యారెక్టర్ అనుభవించే రాస్తాడు. సో వాడు ఫీల్ అయినప్పుడు వాడి లైఫ్లో జరిగిన సంఘటనలు కానీ వాడు చూసినవి కానీ దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రాస్తాం. అందుకే కొంచెం బరువు డైలాగ్స్ ఎక్కువ అలా పడతా ఉంటాం. ఇప్పుడు అలాంటి డైలాగ్స్ చాలా తగ్గిపోయాయి ప్రసాద్ బెహ్రా గారి దగ్గర నుంచి అని చాలామంది అంటున్నారు. ఒకప్పుడు పెళ్లివారం మండిలో కానీ ఏదైనా కానీ మీది స్టేటస్ కింద పెట్టుకున్నారు డైలాగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి తగ్గిపోతున్నాయి డైలాగ్స్ అన్న ఒక మాట మీ దాకా వచ్చిందా? వచ్చిందండి. ఏంటి రీజన్? డ్యూ టు సమ్ కయోస్ ఇన్ లైఫ్ అంతేనా? అంతే. ఇప్పుడు ఏంటి సెట్ అయ్యారా మొత్తం? ఆల్ ఓకేనా? టేక్స్ టైం అండి. అంటే సడన్గా అంతా ఒకసారి మారిపోయింది. లక్కీగా అందరూ అర్థం చేసుకున్నారు, కానీ టైం పడుతుంది. నాకు టైం పడుతుంది ఫస్ట్. అదే అంటే ఇప్పుడు చక్కగా ఇలా పద్ధతిగా చీరలు కట్టుకొని ఇంటర్వ్యూలు చేసినా కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ అడపదడప మేము చూస్తుంటాము. బట్ మీరు ఇన్ని వెబ్ సిరీస్లు చేసినా కూడా ప్రతి ఒక్క సిరీస్లో ఏ కామెంట్ చూసినా పాజిటివ్గానే ఉంటుంది. అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. బేసిక్గా ఒకడు కమెంట్ పెడుతున్నాడు అంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానండి వాడికి. ఎందుకు అంటే వాడు మన వీడియో చూసి, ఎవరైతే ఆడియన్స్ మన వీడియో చూసి టైం తీసుకొని ఏదో ఒకటి మన గురించి మాట్లాడటము, అప్రిషియేట్ చేయడము చేస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. చూసి వదిలేకుండా దానివల్ల రీచ్ పెరుగుతుంది. దానివల్ల అరే మనం బాగా చేస్తున్నాం అనే మనకి బూస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ నేను పెళ్లివారం అండి, నేను అసలు విరాజిత హీరోయినే కదా అందులో. ఫస్ట్ వేరే అమ్మాయి ఉండే, కట్ చేస్తే విరాజిత అనుకోకుండా సడన్గా మేము ఒక
గెస్ట్ ఎంట్రీగా తీసుకున్నాం. ఆడియన్స్ ఏంటి, ఆ విరాజితారా ఇప్పుడు నెక్స్ట్ విరాజితని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి కింద కమెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. సో వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పి ముందు రోజు కమెంట్స్ చదివి మరుసటి రోజు ఎపిసోడ్ చేసేవాడిని నేను. స్వతహాగా కథ నేను రాసింది కాదు, డైలాగ్స్ నేను రాశాను, కానీ ఇన్పుట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నవి. సో పాజిటివ్ కమెంట్స్ నాకు అట్లా హెల్ప్ అయ్యాయి. సో నెగిటివ్ కమెంట్స్కి వస్తే కొత్తలో నాకు నెగిటివ్ కమెంట్స్ నా దృష్టిలో ఏంటంటే, ఇందులో బాగా చేయలేదు మీరు, లాస్య బాగా యాక్టింగ్ చేయలేదు, ప్రసాద్ బాగా యాక్టింగ్ చేయలేదు, ఇడేలే ఎక్కడ పడకూడదు, ఇంకా ఎడిటింగ్లో బాగా చేయలేదు, ఇలాంటివి చెప్పినప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బూతులు మాట్లాడడం, ఒక అమ్మాయి కొంచెం బాగుంటే ఆ అమ్మాయిని అవి చూసి ఓకే ఈ నెగిటివ్ కామెంట్స్ కాదు బ్యాడ్ కామెంట్స్ ఇవి అట్లా పట్టించుకోలేండి. అంటే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అండి, బ్రాండ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి మీకు. బ్రాండ్ ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ఎందుకు బ్రాండ్ చేస్తున్నారు, డబ్బులు బాగానే వస్తున్నాయి కదా, మధ్యలో బ్రాండ్ అవసరమా అంటే, భయ్యా నేను ఒక అమ్మాయి పక్కన పెట్టుకుని చేయట్లా, మేము 30-40 మంది ఆర్టిస్టులు ఉంటాం, అందరికీ డబ్బులు ఇవ్వాలి, ఎడిటర్కి, కెమెరామ్యాన్కి, కెమెరామ్యాన్ అసిస్టెంట్కి, లైట్ మ్యాన్కి, పోస్టర్ డిజైనర్కి, పబ్లిసిటీ డిజైనర్కి, తర్వాత సోషల్ మీడియా ప్రమోటర్కి, ఇంతమందికి ఇవ్వాలంటే 1 million వ్యూస్ వస్తే ఎంత డబ్బులు వస్తాయండి, ఇంతమంది చాలు. అప్పుడు ఏం చేయాలి, బ్రాండ్ సపోర్ట్ తీసుకోవాలి. అంటే ఆడియన్ ఎలా అనుకుంటాడంటే, ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది బిచ్చగాడిలో, వాడేసే ₹1 కోసం మనకి 2 కళ్ళు ఉండకూడదు అనుకుంటాడు రా, కాలు చేతులు బాగానే ఉన్నాయి అంటాం. అంటే నువ్వు వేసే రూపాయి కాదు కాలు చేతులు ఉండకూడదు. సో అట్లాగా వాడు చూస్తాడు కానీ మధ్యలో బ్రాండ్ రాకూడదు, అంత ఈజీ అయిపోయి. సో అవి కొంచెం మామూలుగా బ్రాండ్స్ కూడా వచ్చేది ఓన్లీ 1 million వ్యూస్ ఉన్న వాళ్ళకే కదా, ఎవరికి పడితే వాళ్ళకి రావద్దు. సో అందులో మీరు టాప్